రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒకసారి చదువుతాను. అందరూ మీ బైబిల్ తీసి చూడండి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపు, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమున వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. గుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని కృప వల్ల జనవరి నెలంతా ప్రభు మనల్ని దేవుని కృప వల్ల జనవరి నెలంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఫిబ్రవరి మాసం దానికి వెళ్ళారు. ఫిబ్రవరి మాసం అంతా ఈ మొదటి ఆదివారం మనం నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం చదవబడిన ఈ లేఖనాలు మనం చూసుకున్నట్లయితే సొలొమోను, మంచి మహాజ్ఞాని కలిగిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమనంటాడంటే, నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయం నుండి వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. ఈ మాట నాతో పాటు చెప్పండి. దొరికిన వారికి అది జీవమును. అందరూ పెద్దగా నేను చెప్తున్నాను ఆ మాట, మీరు బైబిల్ చదవడం వస్తుంది. నాతో పాటు చెప్పండి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆరోగ్యం. ఏంటంటే ఈరోజు ఆరోగ్యం, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనిషికి తినడానికి తిండి ఉంటుంది, చేతికి బంగారం ఉంటుంది, మెడలో బంగారం ఉంటుంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, పొలాలు ఉంటున్నాయి, స్థలాలు ఉంటున్నాయి. మనిషికి ఏమి లేదు, ఆరోగ్యం లేదు. ఈ ఆరోగ్యం కోసం మనిషి ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేయట్లేదు. ఈ ఆరోగ్యం కోసం కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా వెళ్ళి ఆయుర్వేదిక్ వైద్యం కూడా తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. దేనికోసం అంటే ఆరోగ్యం. ఈరోజు మనిషికి అన్నీ ఉంటున్నాయి, కానీ మనిషి శరీరంలో ఏమీ లేదు, ఆరోగ్యం లేదు. కానీ ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే, మంచి మాట దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ నెలలో మనము ఈ నియమములు మనం పాటించగలిగినట్లయితే, ఏదైతే ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుకుంటున్నాడు ఆ విషయాలను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే, ఈ నెల నుంచి దేవుడు నీకు మంచి ఆరోగ్యము కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక వారం నుంచి దేవుడు నాకు ఈ మాట ప్రేరేపణ కలుగుతుంది. ఆరోగ్యము. ఈరోజు మనిషికి ఆరోగ్యం కావాలంటే మొదటిగా బైబిల్ ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. తర్వాత శరీర సంబంధంగా మనం చూద్దాం. ఆ తర్వాత ఇంకోటి ఏం చేయాలో నేను చెప్తాను. మొదటిగా బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. బైబిల్ అంటుంది, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయద్దు. దేనిని? వాక్యం.
వాక్యము నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. వాక్యము నీ హృదయం ఏం చేసుకోమన్నాడు? భద్రం చేసుకో. ఆ వాక్యము దొరికిన వారికి ఏమొస్తుందట? జీవము. వారి సర్వ శరీరములకు ఏం కలుగు చేస్తుందట? ఆరోగ్యము. ఆ వాక్యము మనుషులకు ఏం కలుగు చేస్తుందంటే ఆరోగ్యం కలుగు చేస్తుంది. ఆ వాక్యము నీ హృదయంలో, నా హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆ వాక్యము మనకు జీవాన్ని తీసుకొస్తుంది. ఆ వాక్యం దొరికిన వారికి, ఆ వాక్యమును మనము దొరికిన వారికి, ఆ హృదయంలో ఉంచుకున్న వారికి సర్వ శరీరములకు ఏం కలుగు చేస్తుందంట? ఆరోగ్యం. ఆరోగ్యం. ఈరోజు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే పని చేసుకోగలుగుతాం, ఆరోగ్యం ఉంటేనే వ్యవసాయం చేసుకోగలుగుతాం, వ్యాపారం చేసుకోగలుగుతాం. ఏదైనా మనం చేయాలంటే ఉదయం రాత్రి పడుకుని ఉదయం లేచి మనం పని చేయాలి. ఏది చేయాలన్నా ఆరోగ్యం కావాలి. ఈరోజు ఆ ఆరోగ్యం ఇచ్చే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకున్నట్లయితే అవి నీకు నీ సర్వ శరీరానికి ఆ వాక్యము నీకు ఏం కలుగు చేస్తుందంటే ఆరోగ్యము కలుగు చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు మాటలో స్వస్థత ఉంది. ఆయన ఒక మాట చెప్తే నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడతాడు అనగానే వెళ్ళిన టయానికే ఆ కుమారుడు ఏమయ్యాడంటే బాగుపడ్డాడు. యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటాడు. ఒక ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి యేసయ్యను ముట్టుకుని వస్త్రాన్ని ముట్టుకోగానే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన అంగీని ముట్టగానే ఆమెకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. చచ్చిపోయిన 4 రోజులు అయ్యాడు లాజరు, చచ్చిపోయిన శవం. సమాధిలో ఉన్న లాజరు దగ్గరికి వెళ్ళి యేసయ్య అంటున్నాడు, లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయన ఏం చేశాడు? లాజరు చచ్చిపోయిన వాడు. ఆ మాటలో శక్తి ఉంది. యేసయ్య మాటలో శక్తి ఉన్నది కాబట్టి చనిపోయిన వ్యక్తి తిరిగి 4 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా. యేసయ్య మాటలో స్వస్థత ఉంది, యేసయ్య ఉమ్ములో స్వస్థత ఉంది, యేసయ్య చేసిన బురదలో స్వస్థత ఉంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మాట, ఆయన మాట, ఆయన చూపు, ఆయన హస్తము, ఆయన చేతులు అన్నిటిలో కూడా ఏమై ఉందంటే స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని వాక్యం. ఈరోజు ఎంత చదివితే, ఎంత వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకోగలిగితే అంత ఆరోగ్యం నీకు వస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదించెను. కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. హల్లెలూయా. వాక్యము నువ్వు ఎంత చదవగలిగితే. మేము ప్రారంభంలో ఇంట్లో ఉన్నప్పుడు ఆ సందులో ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న బైబిల్, కొత్త నిబంధన బైబిల్స్ ఇచ్చాడు. ఆ పక్కన ఒక అతను గ్యాస్ బండ్లు వేస్తా ఉంటాడు, ఇప్పుడు కూడా వేస్తున్నారు. ఆయనకు బైబిల్ ఇచ్చాడు, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చాడు. ఆయన దాని విలువ, అతనికి అవసరం వచ్చేంత వరకు దాని విలువ తెలియదు. ఒకరోజు తనకి గుండె నొప్పిగా ఉన్నాడు. గుండె నొప్పిగా ఉంటే ఇంట్లో పడుకుంటే చచ్చిపోతానేమోనని మంచం కూడా బయట వేసుకున్నాను. మంచం బయట వేసుకుని పడుకుని నేను ఇచ్చిన బైబిల్ గుండు మీద పెట్టుకున్నాను. హల్లెలూయా. నేను ఇచ్చిన కొత్త నిబంధన బైబిల్ గుండు మీద పెట్టుకున్నాడంట. పెట్టుకున్న ఆ మనిషికి ఆ రాత్రి దేవుడు స్వస్థత ఇచ్చాడు. చప్పుడు కూడా దేవుడు స్వస్థత కలుగు చేసి ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆయన సాక్షి చెప్తున్నాడు, నేను కనపడితే
ఆ రాత్రి చచ్చిపోతానేమో అని భయం వేసిందండి. మీరు ఇచ్చిన బైబుల్ను నా నా గుండె మీద పెట్టుకుని ప్రార్థన చేసుకున్నానయ్యా. మరి ఈ బైబిల్ మీద పెట్టుకున్నాను, నాకు ఈ బాధని తొలగించు అని ప్రార్థన చేసుకున్నాడంట. మరి ఆయన ఆ రాత్రి ఆ మాట, ఆ వాక్యాన్ని విశ్వసించి ఆ మాట బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకున్నారు. ఆ తెల్లారి మంచి ఆరోగ్యం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. వాక్యము నీకు సర్వ శరీరానికి ఏం చేస్తుందంట? ఆరోగ్యం. ఈరోజు మనిషికి ఆరోగ్యం లేకపోవడానికి కారణం దేవుని వాక్యానికి హృదయంలో చోటు లేదు. వాక్యం ఎప్పుడైతే హృదయంలో చోటు ఉంటుందో ఆయన తన వాక్కును పంపి ఏం చేశారంట? బాగు చేశారు. ఈరోజు స్పష్టంగా నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే వాక్యమును నువ్వు ఎంత చదవగలుగుతావో, ఎంతగా ఆ వాక్యానికి హృదయంలో భద్రం చేసుకోగలుగుతావో ఆ వాక్యముని బాగు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనకు ఆరోగ్యం కావాలంటే మన హృదయంలో ఏముంచుకోవాలంట? వాక్యము. ఇదో ఈ పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆల్రెడీ జనవరి నెల అయిపోయింది. ఎంతమంది మరి ఇప్పటి వరకు వాక్యాన్ని చదివేయడం, కొత్తగా ప్రారంభించారు నాకు తెలియదు. కానీ ఆల్రెడీ ఒక నెల అయిపోయింది. ఇంకా 11 నెలలు, ఇది 11వ, ఇంకా ఇది 2వ నెల ప్రారంభమైంది. కనీసం ఈ రోజు నుంచైనా నీకు సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని భుజించు, వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యము నీ హృదయంలో భద్రపరచుకో. ఎంత భద్రపరచుకుంటావో అవి నీ శరీరానికి, సర్వ శరీరానికి ఏగిస్తాయంట? ఆరోగ్యం ఇస్తుంది. హల్లెలూయా. రెండవ మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం. మొదటిగా మన హృదయంలో వాక్యం పెట్టుకుంటే మన సర్వ శరీరంలో ఆరోగ్యం వస్తుంది. రెండోది 3వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అన్న మాట ఎవరన్నా తెలుసా? మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు. దేవుడు సొలొమోనుకి మహాజ్ఞానం ఇచ్చాడు. దేవుడిని అడిగాడు, అయ్యా నాకు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇచ్చాడు. అలాంటి జ్ఞానము కలిగిన సొలొమోను అంటున్నాడు, ఇదిగో నీవు జ్ఞానిని కదా అది నువ్వు అనుకోవద్దు. ఈరోజు చాలా మంది నా అంత జ్ఞానవంతుడు ఒకడు లేడు అనుకుంటారు, నా అంత తెలియగలవాడు మరొకడు లేడు అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు మనిషి. కానీ మన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని చాలా మంది తెలియని విషయం. అందుకే మనకు ఆరోగ్యం కావాలంటే రెండోదిగా నేను జ్ఞానిని కదా అని అనుకోకుండా, రెండోది ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. హల్లెలూయా. ఈ మాట నాతో పాటు చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. మనిషికి ఎందుకు అనారోగ్య పాలవుతున్నాడు అంటే దేవుడంటే భయము, భక్తి లేకపోవడం. దేవుడంటే భయభక్తి లేకపోవడం. భయం ఉన్నవాడు, కొంతమందికి భయం ఉంటే భక్తుంటూ, భక్తుంటే భయం ఉండదు. భయము ఉండాలి, దానితో పాటు భక్తి ఉండాలి. ఈరోజు మందిరానికి వెళ్ళాలని ఒక భయం ఉండాలి, భయముతో పాటు భక్తి కూడా చేయాలి. మందిరానికి వెళ్ళి ఆరాధించాలని ఒక జ్ఞానం ఉండాలి. భయభక్తులు, ఈ భయభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెడుతనాన్ని విసర్జించుకుంటారు. వెళతా ఉంటే ఒక వైన్ షాప్ కనబడతా ఉండదు, లేదా ఒక కిల్లీ కొట్టు, లేదా ఒక సిగరెట్ షాప్ కనబడతా ఉండదు. భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తారంటే దానిని విసర్జిస్తాడు. ఆల్కహాల్ తాగకూడదు, దాని మీద ఉండేది ఆల్కహాల్ తాగడం వల్ల నీకు ప్రాణం
పొగాకు తాగడం వల్ల నీకు క్యాన్సర్ వస్తుంది. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ హెల్త్ అండి. స్మోకింగ్ పెట్టి అయినా వాడు తాగుతున్నారంటే వాడి భయం ఉన్నట్ట భయం లేదంట. భయం లేదంటే భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని ఏం చేస్తారంట? విసర్జించుకుంటాడు. విసర్జించుకునేవాడు ఎవడు? భయభక్తులు కలిగినవాడు. అందుకే వారు భయభక్తులు లేదు కాబట్టి ఆ దేహమునికి అనేకమైన రోగాలు. ఒక ఆయన అంట వెలుపల్లో ఉంటారు. మా క్లాస్మేట్ అమ్మాయి యొక్క హస్బెండ్, ఆ అమ్మాయి చెప్తుంది ఆ ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఏం క్యాన్సర్? గొంతు క్యాన్సర్. ఎందుకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? గొట్టాలు పెట్టి గొట్టాల నుంచి నీళ్లు కానీ ఆహారం కానీ రసం చేసి పోతున్నారు. ఎందుకమ్మా అంటే ఈయన గొట్టాలు, పానపరాట్లు, అవి ఇవి చెత్త స్మోకింగ్, అది ఇది డ్రింకింగ్ అన్నీ చేస్తారండి. అందుకే ఈరోజు తినడానికి కూడా యోగ్యత లేకపోవడం వల్ల ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఇదంతా ఆపరేషన్ చేసి ఇప్పుడు చాలా 4th కేసులో ఉన్నాడు, 4th స్టేజ్లో ఉన్నాడు. ఆయన తాగినప్పుడు ఏముండదు, స్మోక్ చేసినప్పుడు ఏముండదు, ముందు తాగినప్పుడు ఏముండదు, గుట్కాలు తిన్నప్పుడు ఏముండదు. దాని ప్రభావం తర్వాత కనబడతా ఉంటుంది. పాపము చేసినప్పుడు ఏం కనబడదు. పాపము తర్వాత బైబిల్ చెప్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘం, ఈరోజు సగం మనుషులకు రోగాలు రావడానికి కారణం దేవుడంటే భయభక్తులు లేకపోవడం. ఆ భయభక్తి లేకపోవటే రకరకాల త్రాగుడికి, వ్యసనాలకి, వ్యభిచారాలకి, పాపాలకి. ఒక తండ్రి ఒక కొడుకు తీసుకొచ్చిన హాస్పిటల్కి. ఆయన వయసు అంతా 6 సంవత్సరాలు, కొడుకు వయసు. ఎందుకు తీసుకొచ్చారంటే డయాలసిస్ చేయించడానికి. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. నెలకొకసారి డయాలసిస్ చేయించుకోవాలి. ఎందుకయ్యా అంటే ఈయన కుర్రోడు పెళ్ళయిందంటే పెళ్ళి అవటమే 2 మగ పిల్లలు, 2 పిల్లలు కూడా చిన్న వయసు. కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చాడు హాస్పిటల్కి. ఏం చేశాడయ్యా అంటే రోడ్డు మీద కనబడే ప్రతి చెత్త చెదారం మొత్తం తిన్నాడు, చెత్త చెదారం తాగాడు, చెత్త చెదారంగా జీవించాడు. ఈరోజు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడే కానీ ఆరోగ్యాన్ని తీసేసే దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నాకు అన్నీ తెలుసులే. మనం ఏమన్నా చెప్తున్నావు తాగినోళ్ళకి లేకపోతే పాపం చేసి నాకు అన్నీ తెలుసులే అంటారు. అన్నీ తెలిస్తే నీ మీద చేస్తున్నా పట్టు. చాలా మంది బైబిల్ ఏముంది సార్, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అన్న మాట. కొన్ని మాటలు చూద్దాం. చూడండి 26 సామెతలు 12. సామెతల గ్రంథం 26:12. తమ దృష్టికి తన దృష్టికి తాను జ్ఞాని అనుకునే వారిని చూచితివా, వారిని బాగు చేయడం కంటే మూర్ఖుని బాగు చేయడం సులభం అంట. నాకు తెలిసిలే చెప్పొచ్చు అని అంటారు. అని తెలిస్తే నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం రా. నువ్వు తాగి చస్తే నీ కుటుంబం బాగుపడింది, బాధపడింది, పిల్లలు బాధపడతారు, నీ భార్య బాధపడింది. ఈరోజు చిన్న వయసులోనే తాగుడుకు అలవాటై డబ్బు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక అనేక రకాల వ్యసనాలకు అలవాటైపోయి చచ్చిపోతున్నారు. చివరికి భార్య పిల్లలు అనాథలైపోతున్నారు. మనిషి అలా చేస్తున్నాడంటే వారికి జ్ఞానం ఉన్నది చేస్తున్నాడా, జ్ఞానం లేకుండా చేస్తున్నాడా? జ్ఞానం లేనోడు చేసే పని. జ్ఞానం ఉన్నవాడు నేను బ్రతకాలి, నాకు
తోడే నా భార్య కోసం బ్రతకాలి, నా బిడ్డల కోసమే నేను బ్రతకాలి, వాళ్ళ కోసమైనా నా అలవాట్లు మార్చుకోవాలి, నా పద్ధతులు మార్చుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను బ్రతకాలి అన్నవాడు జ్ఞానవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుకి ఎందుకు వారికి జ్ఞానం లేదంటే భయం లేదు. ఏం లేదు? భయం లేదు, భక్తి లేదు. అందుకే కొంతమంది తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుంటే, అంటే వాణిని బాగు చేయడం కంటే మూర్ఖుని బాగు చేయడం చాలా సులభం అంట. నాకు అన్నీ తెలుసులే అన్నవాడు బాగు చేయడం చాలా కష్టం. నాకు ఏమీ తెలియదు మూర్ఖుడిగా ఉంటాడే, వాడిని మనం బాగు చేయడం తేలిక. మరొక మాట మనం చూద్దాం. సామెతలు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, ఆ, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొనిన వారికి శ్రమ. చూడండి, తన దృష్టికి తాము జ్ఞానులు మరియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు మరియు తలంచుకున్న వారికి శ్రమ. శ్రమ. ఎవరికి వాడు నాకు తెలుసులే, నాకు అన్నీ తెలుసులే, నాకు ఎవరికి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్న వాడికి ఏమొస్తుందంట? శ్రమ. అందుకే నాకు అన్నీ తెలుసు, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అనే మహా అజ్ఞానంతో విర్రవీగే వాడికి వచ్చేది ఏంటంటే శ్రమ. అరే తాగొద్దురా, అరే ఇలా డ్రగ్స్ తీసుకోవద్దురా, మత్తు పాత్రకి అలవాటు కావద్దురా, అరే ఇలాంటి ఇలాంటి చెత్త చెదాలు తినొద్దురా, నీ ఆరోగ్యం పాడైందిరా, లేకపోతే నీ స్మోక్ చేయొద్దురా, నీకు నీకు క్యాన్సర్ వచ్చిందిరా, లేకపోతే నీకు హెల్త్ ప్రాబ్లం అయిందంటే మాకు అన్నీ తెలుసు. వాడు తెలియదు అంటావా? వాడికి అన్నీ తెలుసు, అయినా చేస్తాడు. అంటే అజ్ఞానం. అందుకే వాడికి ఏమొస్తుందంట? శ్రమ. అందుకే నేను జ్ఞానిని కదా అని మాత్రం మనము అనుకో. ప్రతిరోజు దేవుడి దగ్గర నుంచి దేవుడి సన్నిధి నుంచి దేవుడి వాక్యం ద్వారా మనం జ్ఞానాన్ని నేర్చుకుని ఇంకా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి తెలుసుకోవాలే కానీ నేను జ్ఞాని నాకు అన్నీ తెలుసుకుని మాత్రం ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఇంకా జ్ఞానం గురించి ఒక మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవరినో తను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన ఎడల, ఈ లోకంలో ఎవడైనా నేను జ్ఞానినని ఒకవేళ అనుకునేలా జ్ఞాని ఎదురట్టు వెర్రివాడు కావలెను. నువ్వు వెర్రివాడికి కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని ముఖేష్ అంబానీ ఎంత ధనవంతుడు, ఎంత జ్ఞానం గలవాడు. మన ఇండియాలో టాప్ 1 ధనవంతుడు అదానీ గారు ఎంత ధనవంతుడు, ఎన్ని కోట్లు ఉన్న వ్యక్తి. కానీ వారికి సృష్టికర్త ఎవరో తెలియదు. సృష్టికర్త తెలియకోకుండా సృష్టిని పూజిస్తున్నారు. దేవుడు తెలియకపోవడం కూడా అజ్ఞానం. మనము దేవుడు ఎరిగిన వారం కాబట్టి మనం అందరం ఎవరం అంటే జ్ఞానవంతులు. హల్లెలూయా. జ్ఞానం గల వారం కాబట్టి దేవుని సన్నిధికి వస్తాం. హల్లెలూయా. నాకు యెహోవా నాకు దేవుడిగా గల జనులు ధన్యులు. మనం ఎంత ధన్యులం అంటే కానీ ఈ లోకం జ్ఞానం గల వారందరికీ దేవుడు ఏం చెప్తాడు? వెర్రివారు. ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి ఎలాంటిదంట? వెర్రితనం. లోకస్తులు అందరూ అనుకుంటారు, మనల్ని వెర్రు అనుకుంటారు. ప్రార్థన అంట, మందిరం అంట, ఆదివారం అంట, ఉపవాసం అంట, బుధవారం అంట అని మనల్ని వెర్రు అనుకుంటారు. మనం అనుకోరు మనసులో, నేను కాదు వెర్రు, నువ్వురా. నేను నిజమైన దేవుడు తెలుసుకున్నాను, సృష్టికర్త తెలుసుకున్నాను. నువ్వు తెలియక ఎంత అజ్ఞానంలో ఉన్నావు, నేను జ్ఞానవంతుడు. ఒకరోజు తెలుస్తుంది నేను జ్ఞానవంతుడో నువ్వు జ్ఞానవంతుడు. ధనవంతుడు తన డబ్బుతో ఎంజాయ్ చేసిన లోపం. ధనవంతుడి దగ్గర ఉన్నాడు. ఎవరు అతను? లాజరు. అతను తిన్న మొక్కలతో కింద పడి మొక్కలతో తింటూ బతుకుతున్నాడు. లాజరు ఏమో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు.
ధనంతో తనకున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ లోకంలో నా అంత జ్ఞానవంతం లేడు, ఎంజాయ్ చేశాడు, హ్యాపీగా జీవించాడు. లోకంలో ఇద్దరు చచ్చారు. చచ్చిన తర్వాత వాళ్ళ మార్గాలు వేరుగా ఉంటాయి. ధనవంతుడేమో కింద భూమి కింద ఉన్న పాతాళానికి వెళ్ళాడు, లాజరేమో పరలోకానికి వెళ్ళాడు. వారి మార్గాలు వేరుగా ఉంటాయి. అక్కడతో స్టోరీ ఆగల. మనిషి చచ్చిపోయాడు కానీ ఆత్మకి ఏమి లేదు, చావు లేదు. అందుకే చచ్చిపోయిన తర్వాత మనిషిని ఏమంటాం, శవం అంటాం. వాడు శవం అంటాం అంటే మనిషి ఆత్మ లేదు. ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అయితే లాజరు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ నరకంలో ఈ అగ్నిగుండంలో పురుగు, అగ్ని ఆంత పురుగు చావుదన్న స్థలంలో ఈ ధనవంతుడి కాలుతో అరుపులు కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తూ అబ్రహాము నమ్ముకున్న లాజరుతో అంటున్నాడు, అయ్యా అబ్రహామా, ఒక్కసారి లాజరు చేత కొంచెం నీళ్లు పంపించు అన్నాడు. తాగటానికి కూడా అక్కడ నీళ్లు ఉండవు. అది నిరంతరం కాలుతానే ఉంటారు. ఇక్కడ లాజరు హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు, అయ్యా నేను నరక యాతన పడుతున్నానంటే ధనవంతుడితో దేవుడు అంటాడు, అయ్యా నువ్వు బతుకున్నప్పుడు నీకు అనేక సార్లు హెచ్చరించాను, అనేక సార్లు దేవుడు మాట ప్రకటించాడు, అనేక మంది నీకు దేవుడు వాక్యం చెప్పారు. చివరికి నీ కింద మూలన కూర్చున్న లాజరు కూడా యేసు ప్రభువు నమ్ముకోటయ్యా, రక్షణ పొందయ్యా అంటే నువ్వు నమ్మలేదు, బాప్తిసం తీసుకోలేదు. ఇదిగో నువ్వు నీ ఇష్టానుసరణ డబ్బుతో ఎంజాయ్ చేసావు కాబట్టి ఈ రోజు ఆ యాత్ర నీకు అవసరం. అయ్యా ఈ యాత్ర నుంచి తప్పించండి అయ్యా. కుదరదు, అయిపోయింది. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు డిసైడ్ అవ్వాల్సిందే, కానీ నువ్వు డిసైడ్ అయ్యే అవకాశం లేదు. నీకు అది యుగయుగాలు నీ జీవితం అంతే. అప్పుడు ధనవంతుడు అంటాడు, అయ్యా అయ్యా ఒక్క అవకాశం ఏంటంటే భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి నేను సువార్త చెప్తాను. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, సంఘాలు అంటే చాలా మంది సేవకులు ఉన్నారు, వాళ్ళ మాటలు వాళ్ళు వింటే వాళ్ళు పరలోకానికి వస్తారు, లేదా వినలేదా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ధనవంతుడు అనుకున్నాడు, నేను చాలా జ్ఞానం అనుకున్నాను. చివరికి ఏమయ్యాడు, నరకానికి వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, మనకు ఆరోగ్యము కావాలంటే మొదటిగా మన హృదయంలో ఏముంచుకోవాలి, వాక్యం భద్రం చేసుకోవాలి. రెండోదిగా మనకు ఆరోగ్యం కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. చెడు అలవాటు, చెడు వ్యసనం, చెడు పద్ధతులు, చెడు మాటలు ఎప్పుడైతే వాటిని మనం దూరం చేస్తామో, వాటిని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు నీ దేహానికి ఏం కలుగుతుంది అన్నాడు. చదవండి ఆ మాట. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు. నీ దేహము ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఎముకల బలం, ఎముకల బలం లేదు. ఈరోజు డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమంటారు సార్, బలం లేదండి ఎముకల్లో. నీ కాళ్ళు ఏంటి ఎంత వాసన డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఒంటిలో బ్లడ్ లేదండి అంటాడు. బ్లడ్ లేకపోతే మనిషికి ప్రాణం లేదు, మనిషి బలహీనం అయిపోతాడు. చూస్తానికి ఇంతలా ఉన్నా లోపల ఏమి లేదు, బ్లడ్ లేదు. ప్రియమైన దేవుడు పెట్టారు. ఈరోజు మనము మనిషిగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆరోగ్యము మనం సంపాదించుకోవాలి. ఆరోగ్యం కోసం కొట్టుకెళ్ళి 100 రూపాయలు ఆరోగ్యం ఇవ్వండి, 100 రూపాయలు సమాధానం ఇవ్వమంటే ఎవరెవరు, 100 రూపాయలు పప్పు ఇవ్వండి, 100 రూపాయలు స్పందన ఇవ్వండి ఇస్తారు, కానీ ఆరోగ్యం ఇవ్వండి వాళ్ళు ఇస్తారా, ఎవరు? అందుకే యేసయ్య అన్నాడు, నీ హృదయములో నా వాక్యం భద్రం చేసినట్లయితే నీ దేహమునకు ఆరోగ్యం. నువ్వు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే నీ దేహమునకు ఏమొస్తుందంట, ఆరోగ్యం. నీ ఎముకలకు సత్తు, నీ ఎముకలు భయభక్తులు. దేవుడు అంటే భయభక్తి ఉంటే మందిరానికి వస్తాడు. దేవుడు అంటే భయభక్తి ఉంటే ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు, ప్రతి సహవాస కూడికి వస్తాడు, ప్రతి ఉపవాసం ప్రార్థనకు వస్తాడు. ఈరోజు మనిషికి ఏమి లేదంటే భయభక్తులు లేదు. భయము, జ్ఞానం లేని ప్రజలంతా చెదిరిపోతారంట. అలాగే భయభక్తులు లేని విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే అలా పడతారు, జీవిస్తారు. భయభక్తులు కలిగిన వాడు ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏ రోజు మొదటి ఆదివారమే కాదండు, ఇంకా 4 ఆదివారాలు ఉంటాయి. ప్రతి ఆదివారం నీ దేవుని సన్నిధికి కనపడాలి, ప్రతి బుధవారం శుక్రవారం నీ దేవుని సన్నిధికి కనపడాలి. దానికోసం ఎంత త్యాగమైన నేను చేయాలి, ఎంతగా నేను సమర్పణ కలిగి దేవుని దగ్గరికి వస్తానో నా ఎముకలకు
ఏమొస్తుందంటే సత్తువ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన ఆరోగ్యం ఇచ్చింది మొదటిగా వాక్యం, రెండవది చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మూడవదిగా ఏమన్నాడు తెలుసా? కీర్తనలు 38:1-3 కీర్తనలు 38:1-3. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరములు విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 7వ వచనం కూడా, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. హల్లెలూయా. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయింది. హల్లెలూయా. దేవుని కోపం అంట ఒక మనిషి మీద ఉంటే ఆ మనిషికి అతని శరీరంలో నుంచి ఆరోగ్యం కూడా విడిచిపెట్టిపోతున్నాడు. అందుకే దేవునికి ఏం కలిగించకూడదంటే కోపాన్ని రేపకూడదు. ఈ కీర్తన దావీదు పశ్చాత్తాపంతో చేసిన కీర్తన. దేవుడు ప్రేమ గలవాడు, అలాగే కోపం కలిగిన వాడు కూడా. అందుకే ప్రియమైన దేవుడి సంగమా, మనం అంటున్నారు, నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదు, స్వస్థత లేదు. మూడోది, ఆరోగ్యం లేకపోవడానికి కారణం పాపం, సిన్. పాపం అంటే ఆజ్ఞలను అతిక్రమించడం. ఆజ్ఞ అంటే దేవుడి నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు. అవి మనం ఎప్పుడైతే తప్పిపోతా ఉంటామో ఆటోమేటిక్గా మనలో పాపం ఎంటర్ అవుతా ఉంటుంది. ఆదాము అప్పుడు చక్కగా ఏదేని తోటను ఏమన్నాడు, మీకు ఇష్టం వచ్చిన పండు తినమన్నాడు, మీకు ఇష్టం వచ్చిన కాయను కోసుకు తినమన్నాడు. అందుకదిగో ఆ చెట్టు కాయ మాత్రం మీరు తినొద్దు అన్నాడు. మనం ఏదైతే వద్దు అంటామో పిల్లలు అదే చేస్తారు. దేవుడు కూడా ఏదైతే వద్దు అన్నాడు అదే, అసలు ఎందుకు వద్దు అన్నాడు అని టెస్ట్ చేద్దాం అనుకునే లోపు ఈ లోప సైతాను వచ్చింది. పాము రూపంలో వచ్చి వాళ్ళని ప్రేరేపించింది. ఏమీ కాదు, అది తింటే మీరు కూడా దేవుడిలాగా ఉంటారు, దేవతలాగా ఉంటారు, దేవదూతలాగా ఉంటారు, అసలు మీకు ఏమీ కాదు. సైతాను ఎప్పుడు మనకు అబద్ధమే చెప్తాడు, దేవుడు ఎప్పుడు నిజమే చెప్తాడు. దేవుడు నిజం చెప్తాడు కాబట్టి కండిషన్స్ పెడతాడు, ఖండితంగా చెప్తాడు, గట్టిగా చెప్తాడు. సైతాను వెన్న పూసినట్టుగా పూసి మెత్తగా లైన్లో పెట్టింది, మెత్తగా వారిని జోబట్టి చక్కగా పాపములోకి తీసుకెళ్ళి ఏమి తిను అన్నాడు. తిను అన్నాడు సైతాను. చక్కగా వెళ్ళి అబద్ధం ఆమె తినడమే కాదు, నా భర్త ఉన్నాడని తన భర్తని తీసుకొచ్చి ఇద్దరు తిన్నారంటే దెబ్బకి ఆ ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరు దేవుడు వెళ్ళగొట్టేసి, అప్పుడు దాకా చక్కగా ఉన్న దేవుడితో మాట్లాడుతున్న సహవాసం ఆజ్ఞ అతిక్రమించడం వలన వారిలోకి ఏమంటారు ఏంటంటే పాపం. అందుకే దావీదు అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదు, స్వస్థత లేదు. ఈరోజు చాలా మందికి కొన్ని వారు చేసే పనుల వల్ల, పాపం వల్ల వారి శరీరంలో ఏమి లేదు, ఆరోగ్యం లేదు, స్వస్థత లేదు. ఇంకా 7వ వచనం, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యమే లేదు, ఆరోగ్యమే లేదు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనకు దేవునికి కోపాన్ని తీసుకొచ్చేవాడుగా చేయకూడదు. ప్రేమ గల వాళ్ళే చాలా మందికి ఎందుకు భయం ఉండలేదంటే దేవుడు ఎదురుగా చూస్తలేదు, కనపడతలేదు. అందుకే భయం లేకుండా దేవుడి సన్నిధికి రాకుండా తిరుగుతున్నారు. అదే భయం అంటే ఎదురుగా మనిషి, దేవుడు లాగా ఒక మనిషి కనపడితే, ఇప్పుడు ఆఫీసర్, ఉద్యోగస్తులు ఆఫీసర్ మనకు కనపడతారు కాబట్టి ఆఫీసర్ మనం వెళ్ళకపోతే మన నెలకి జీతం ఇవ్వరు కదా, ఇవ్వకపోతే మన ఇంట్లో జరగదు కదా. అందుకే వాడిని భయపడేలా ఖచ్చితంగా మనం ఉద్యోగానికి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు కనపడతలేదు, ఆత్మస్వరూపుడిగా కనపడతా ఉంటాడు. హల్లెలూయా,
ఆత్మీయ నేత్రాలు ఉన్న వారికి మాత్రమే దేవుడు కనపడతా ఉంటాడు. ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దేవుడి సంకల్పం ఈరోజు ఏమి సంపాదించినా సంపాదించకపోయినా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈరోజు ఆరోగ్యం లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఆస్తులున్నా, పొలాలున్నా, ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమి చేయాలి? అదే ఆరోగ్యం ఉండి నీకు ఎన్ని సమస్యలున్నా నువ్వు ఆరోగ్యంతో ఏ సమస్యలైనా చేయించగలవు, ఏ అప్పులైనా నువ్వు తీర్చగలుగుతావు, ఏ ఇబ్బందులైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఆరోగ్యం లేకపోతే ఏమి చేయవు. అందుకే ఆరోగ్యం కాపాడుకోవాలంటే మొదటిగా దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నారు. రెండవది దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మూడవది పాపమునకు మన హృదయంలోకి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అసలు ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. హల్లెలూయా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం పేజ్ నంబర్ 787వ పేజ్. అయితే నా నామమందు భయభక్తుల గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆయన రెక్కలు మీకు ఏం చేస్తాయంట? ఆమె చెప్పండి. ఆయన రెక్కలు నాకు ఆరోగ్యము కలుగు చేయను. ఆరోగ్యం వద్ద నోటితో చెప్తే ఆరోగ్యం వస్తుంది. ఆయన రెక్కలు నాకు ఆరోగ్యము కలుగు చేయను. కోడి ఏం చేస్తుంది? తన పెదలను తన రెక్కల కింద ఉంచుతుంది. ఒక కోడి పిల్ల ఎక్స్ట్రా కొట్టింది అనుకోండి, నాకు పద్దాక నేను బయటికి వెళ్తాను అని వెళ్ళిపోతే ఏమైంది? ఒకడు ఉంటాడు మన భాష చెప్పండి సైతం, పక్షుల భాష చెప్పారంటే గత ఏం చేసింది? తీసుకెళ్ళిపోయింది. 3వ తరగతిలో స్టోరీ మా అమ్మాయి నేను కలిసి ఒకసారి కూడా చెప్పాను. కొన్ని షీప్స్, కొన్ని గొర్రెలు ఉంటాయి, 7 గొర్రెలు ఉంటాయి. 7 గొర్రెలకు తల్లి ఉంటాయి. ఆ గొర్రెలకు చెప్పింది తల్లి, నేను వెళ్ళి ఆహారం తీసుకొస్తానమ్మా, ఇంట్లోనే ఉండండి, ఎవరు కొడితే వాడు తలుపు తీయమంటే నేను వచ్చేంత వరకు తలుపు పూసేసి ఉంచండి అని చెప్పాడు. చెప్పింది అమ్మ. ఈ 7 గొర్రెలు సరే అన్నాడు. ఈ గొర్రె తల్లి గొర్రె ఆహారం తీసుకుందామన్నా. ఈ లోపు అడవి పెట్టడే వాడు శత్రువు తినడానికి. ఎప్పుడు గొర్రెలు దొరుకుతాయా, ఏం జంతువు దొరికిందా తినడానికి. వాడు వచ్చి మెల్లి తలుపు కొడుతున్నాడు. తలుపు కొడతామంటే ఆ 6 గొర్రెలు 7 గొర్రెలు ఆ స్వరం అమ్మ స్వరం కాదని, అమ్మ కాదు ఎట్లా ఉన్నది? సరే అది అమ్మ అయితే నీవు నీ కాలు ఏంటి నల్లగా ఉంటే తెల్లగా ఉంటాయి కదా, నీ స్వరం ఏంటి మంచి గంభీరంగా ఉంది, మృదువుగా ఉంటుంది కదా అమ్మ స్వరము అని ఆ 7 గొర్రెలు క్లూ ఇచ్చింది దానికి. ఓహో, మీ అమ్మ స్వరం మెత్తగా ఉంటుందా, మీ అమ్మ కాలు తెల్లగా ఉంటాయా అని ఏం చేసింది తెలుసా? ఆ జంతువు బయటకు వెళ్ళి కాళ్ళకి పెయింట్ చేసుకుని, తెల్లలు పెయింట్ చేసుకుని, గొంతులో నోట్స్ మంచి స్వరం పెట్టడానికి మంచి తేదీ లాగింది, చక్కగా మంచి మృదువుగా ఉండాలి. మళ్ళా వచ్చి తలుపు కొట్టింది. ఈసారి ఆ స్వరం వినగానే ఈ గొర్రెలకు మేకలకు చక్కగా అయ్యే ఆ మమ్మే వచ్చింది ఏమని 6 గొర్రెలు అనుకోండి. కానీ 7వ గొర్రె తెలివిగలదు. అదే పిక్చర్లరా గబాలు తీయకండి, క్రూర జంతువులు కూడా తిరుగుతుంటే మనం తినడానికి మన అమ్మ స్వరమేమి మనకు అర్థమైంది కాదు, దయచేసి దీపాకండి, నాకు ఇది తేడా పడుతుంది, నాకు 7వ సెన్స్ పని చేస్తుంది, దీపాకండి. 6 గొర్రెలు లేదు అమ్మ వచ్చింది అని దీని మాట కనుక్కోకుండా తలుపు తీసేసి దీనికానే ఆ జంతువు సింహం వచ్చేసి ఆ 6 గొర్రెలను తీసుకెళ్ళి తినేసి 7వ గొర్రె తలుపు చాటు దీన్ని తీసుకెళ్ళి 6 గొర్రెలు తీసుకెళ్ళి ఈ లోపు అమ్మ వచ్చిన తర్వాత ఏమైందంటే, మా నువ్వు చెప్పినట్టుగా మిగిలిన అక్కలు తినలేదు, జంతువు నీలాగా వేషం వేసుకుని నీలాగా స్వరంతో మాట్లాడితే ఇవి నేను అప్పుడు చెప్పాను వినొద్దు అన్నాక అది 5 జంతువులు తీసుకుని తిద్దం చూడు అని చెప్పాను. దీనివల్ల మనకి ఏమర్థమైంది?
దేవుని రెక్కల క్రింద తల్లి చెప్పినట్టుగా పిల్లలు వింటే, తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వింటే బాగుపడతారు. ఈ రోజు పిల్లల మాట వెంటలా, తల్లిదండ్రులు చెప్పిన మాట వెంట అంతా నాకు తెలుసు, నాకంతా తెలుసు అని వాళ్ళకి ఇష్టానుసారంగా తల్లిదండ్రులు రెక్కల క్రింద ఉండకోకుండా వాళ్ళ ఇష్టానుసారమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, అట్ ద సేమ్ టైం మనము కూడా విశ్వాసులు, దేవుడు ఎరిగిన వారు కూడా దేవుని రెక్కల క్రింద ఉండకోకుండా వీలున్నప్పుడు ఎప్పుడో దేవుని దగ్గరికి వచ్చేవారిగా మనం ఉండకూడదు. ప్రతి దినం రెక్కలు, సంఘం అనేది నీకు క్షేమం, సహవాసం అనేది నీకు క్షేమం, నీ కోసం ప్రార్థన చేసిన సంఘం, నీ యోగక్షేమాల కోసం తెలుసుకునేది నీ సంఘం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేది సంఘం. కాబట్టి సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన రెక్కల క్రింద ఎప్పుడు నువ్వు ఉండాలి. అప్పుడు నీకు ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? ఆయన రెక్కల క్రింద ఉంటే ఆరోగ్యము కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనందరూ దేవుని రెక్కల క్రింద బ్రతుకును గాక. అట్టి కృప మనందరికి కలుగును గాక. మనకి ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆయన రెక్కలు. మరొక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథం 2 మాటలు చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలారాధన సిద్ధపడతాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్యకరము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. చూడండి, సంతోషము గల మనస్సు ఏం చేస్తుందంటే ఆరోగ్యకరం. నలిగిపోయిన మనస్సు ఎముకలు ఏం చేస్తుందంట? ఎండిపోయిన. సంతోషం. ఒక మనిషి ముఖాన్ని చూస్తే చెప్పచ్చు ఏమని, ఏంటంటే ఈరోజు చాలా నమ్ముతూ ఉన్నారంటే చాలా హ్యాపీగా మొక్కలో మంచి తేజస్గా ఉందంటే వాడి మనసు ఎలా ఉందంట? సంతోషం. కొంతమంది ఏడుతూ ఉన్నారు, ముఖం బాధలో. ఆ ముఖాన్ని చూసి చెప్పచ్చు ఈ మనిషి ఏడుస్తున్నాడో, ఈ మనిషి సంతోషంతో ఉన్నాడో చెప్పేది. అందుకే బైబిల్ చెప్తుంది సంతోషము గల మనస్సు. అందుకే మనస్సును ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలి. అందుకే ఈ లోకస్పరమైన చింత యావత్తు దేవుని మీద వేసుకుని మన మనస్సు ఎంత సంతోషంగా, ఇంత నిబ్బరంగా మనం ఉండగలుగుతామో అంత ఆరోగ్యం వస్తుంది. నలిగిన మనస్సుకు ఎముకలు ఏం చేస్తున్నట్ట? ఎండిపోయింది, నలిగిపోయి, కుటుంబంతో నలిగిపోయి, బిడ్డలతో నలిగిపోయి, సమస్యలతో నలిగిపోయి, రోగాలతో నలిగిపోయి, ఇక నలిగిపోవడం అంటే మామూలు నలిగిపోవడం కాదు, అంత భయంకరమైన నలిగిపోవడం. ఒక ఆమె అంటుంది, నలిగిపోయారు, కొడుకు చెప్పిన మాట వినుకోకూడదు, ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి అసలు వివాహమే చేసుకోకూడదు. అప్పటికే ఆమె చాలా బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. అలాంటి ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు మా కర్మ, ఇప్పుడు ఆమె పక్షవాతం వచ్చింది. చివరికి డైపర్ కూడా మార్చే పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళకి ఏమో తక్కువ, 2 ఉద్యోగస్తులు, టీచర్స్, 2 భార్య ఉద్యోగస్తులు, 2 ఉద్యోగస్తులే. కానీ ఇంట్లో ఏం లేదు, మనశ్శాంతి లేదు. పుట్టిన కొడుకు అర్థమైంటాడు, పెరిగాడు కానీ పెద్దోడిగా వయసు అయితే కూతుందని కానీ మనిషి గట్టిగా నిలబడలేడు. ఎందుకంటే పట్టుకోవాలి. ఒకటి తిని ఒకడికి అన్నం అట్లా పెట్టాలి. అతనికి చాలా స్ట్రగుల్స్. అట్లది నలిగిపోయారు. కొడుకుతో నలిగిపోయారు, కోడలతో మనవడితో నలిగిపోయారు. ఇప్పుడు కోడలతో నలిగిపోతున్నాడు. ఎందుకంటే ఆ కోడలకి కూడా నేనే చేయాల్సి వస్తుంది చాకరీ. ఎందుకంటే సమస్య లాంటి, బాధలు లాంటి. మరి ఎవరు వీళ్ళు? ప్రభువుని ఎరిగిన వారే. భయభక్తులు లేకపోతే లేనిపోని శ్రమలు వస్తా ఉంటాయి, లేనిపోని రోగాలు వస్తా ఉంటాయి. దేవుడికి కనీసం భిక్షలు కూడా పిల్లికి భిక్షలుగా దేవుడికి ఏమీ చేయవారు, దేవుడికి ఏమి ఇచ్చేవారు ఉండడం. ఏమని దేవుడు పెట్టారా? మనము భయభక్తులు ఎప్పుడైతే ఉంటామో, ఏ భయభక్తులు ఉన్నవాడే దేవుడికి ఇవ్వగలుగుతాడు, చేయగలుగుతాడు, ప్రార్థన చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మనిషి హృదయాలు ఎలా అయిపోయినాయంటే నలిగిపోయి. దానికి సామెతల్లో కొన్ని మాటలు 14:30 వచ్చి చూడండి. సామెతలు 14:30 వచ్చి. సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము. మత్సరము చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతలు 14వ అధ్యాయము
సాత్వికమైన మనస్సు శరీరానికి జీవము, మత్సరం ఎముకలకు కుళ్ళు. కొంతమంది ఎప్పుడు మత్సరం పడతా ఉంటారు అందరి మీద. కొంతమంది తిన్నా అసూయ పడతా ఉంటారు. కొంతమంది ఏదైనా బట్ట కట్టుకున్న అసూయ పడతారు. అసూయ ఉన్నవాడు ఎప్పుడు బాగుపడ్డాడు, వాడు ఎప్పుడు రోగాలతో ఉంటాడు, వాడికి ఎప్పుడు ఏదో ఒక రోగాలతో వెంటాడుతూనే ఉంటాడు. సాత్వికమైన మనస్సు, తగ్గించుకునే మనస్సు, దీన మనస్సు కలిగిన వాడికి ఎలా ఉంటారంటే వాడి శరీరానికి జీవం కలుగుతుంది. మోషే సాత్వికమైన వాడు. హల్లెలూయా. కొంతమంది చూడండి అసూయ పడతాం, కట్టుకున్న అసూయ, తిన్నా అసూయ, ఏది కొనుక్కున్నా అసూయ. మీకు శుభార్త చెప్పనా, అసూయ పడ్డావాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. నిన్ను నన్ను దేవుడు దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అందుకే అసూయ పడే జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి, ఎప్పుడు అలాగే ఉంటాయి. ఈరోజు సేవకుల మీద అసూయ, విశ్వాసం మీద అసూయ, ఇరుగు పొరుగు వారి మీద అసూయ. ఆ అసూయ వల్ల వాడికి ఏమొస్తుంది, ఎముకలకు బోన్ క్యాన్సర్ వస్తుంది. మాట్లాడతాను, ఎముకలకు ఏమొస్తుందంటే కుళ్ళు ఏమొస్తుంది, ఎముకలకి కుళ్ళు, ఎండిపోతాం, లోపల ఎముకలు కుళ్ళిపోతాము. మత్సరం అనేది చాలా డేంజర్. ఆనాడు ఇశ్రాయేలు కూడా దేవుడి మీద మోషే మీద ఏం పడ్డారంటే మత్సరం పడ్డారు, అసూయ పడ్డారు, కొత్తగా చాడీలు చెప్తూ ఉంటారు. అందుకే వాళ్ళ జీవితాలు మధ్యలోనే గట్టించిపోయారు. అందుకే మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన మనస్సు దీన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ఆ మనస్సుకు ఎప్పుడైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటామో, మంచి మనస్సు కలిగి ఉంటాం. నేను కొంతమంది చూశాను, ఇప్పటికీ వాళ్ళు అసూయతో ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా రోగాలు పడుతుంది. ఆమె రోగమే, కోడల రోగమే, బిడ్డల రోగమే, అందరూ రోగమే. వాళ్ళు ఆమెను బాగున్నారంటే లేదు, అందరూ విడిపోయారు. అందరూ గందరగోళం, ఫ్యామిలీ మొత్తం గందరగోళం. ఎందుకు అంటే మనస్సు సరిగా లేదు, తగ్గింపు లేదు, దీనత్వం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. అందుకే దేవుని సంగమం ఈరోజు మనము ఏది సంపాదించకపోయినా ప్రతిరోజు నేను దేవుడిని కోరుకోవస్తుందంటే ఆరోగ్యం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన. ఆయన రెక్కల క్రింద మనకి ఏముంటుందంట, ఆరోగ్యము. మరొక మాట చదువుతాం, సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖం వలన ఆత్మ ఏమవుతుందంట, నలిగిపోతుందంట ఆత్మ. మనో లోపల వేదన వలన మనిషి ఆత్మలు నలిగిపోతారంట. సంతోష హృదయం మనిషి ముఖానికి ఏమొస్తుందంటే తేటనిస్తుంది. మరొక మాట చూద్దాం, 18వ కీర్తన సామెతలు 18:14 సామెతలు. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? కాబట్టి సంతోష హృదయముగా మనం ఉండాలంటే మన మనస్సు నెమ్మదిగా ఉండాలి. అందుకే యేసయ్య మీ చింత యావత్తు నా మీద వేయండి. మనం పోయినాం ఈ లోకంలో రోగాలు, సమస్యలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు మనం పోయలేము, మనం తట్టుకోలేము. ఎందుకు వచ్చిందమ్మా ఆమెకు అంత జబ్బు అంటే ఆ అత్తగారు చెప్తున్నారు, వాళ్ళు ఎవరో 4 లక్షలు ఇచ్చారంట. 4 లక్షలు ఇచ్చేసరికి ఇప్పుడు బ్రెయిన్ అటాక్ అయిపోయింది, పెరాలసిస్ వచ్చేసింది, మంచంలో పడిపోయింది. 4 లక్షలు ఇచ్చేసరికి వాళ్ళ జీవితము, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు గృహప్రవేశం చేద్దామంటే ఇస్తే ఆ ఇల్లు గృహప్రవేశం చేసుకుందాం అనుకుంటే ఆ 4 లక్షలు ఇచ్చిన కూడా అడ్రస్ గల్లంత అయిపోయింది. వాడి పరిస్థితి అర్థం కాదు. ఆ టెన్షన్, ఏ విధంగా టెన్షన్ ఈయన పడతాడేమోనని ఆమె ఎక్కువగా ఆలోచించి అది పెరాలసిస్ వచ్చేసి ఆమె మూలపడిపోయింది. అది వాళ్ళ అత్తగారు చెప్తున్నమా. ఈరోజు ఒకటే టెన్షన్స్, మనిషికి అనేక రకాల టెన్షన్స్. కానీ ఎన్ని టెన్షన్లు ఉన్నా దేవుని మందిరానికి వస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. లోకంలో ఉన్నవాడు టెన్షన్స్ ఉంటే నీకు నాకు టెన్షన్స్ ఉన్నాయి లేవా అంటే, కానీ ఇక్కడికి రావడం వల్ల, దేవుని దగ్గర రావడం వల్ల ఏమొస్తుంది, నీకు నెమ్మది వస్తుంది.
ఈ సమస్యను ఎలా జయించాలో దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అదే లోపల ఉన్నాడు చూడండి, టెన్షన్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు, చచ్చిపోతున్నాడు. ఈ అప్పుడు సమస్య తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. కొంతమంది ఈ ఆరోగ్యం దీర్ఘకాలం ఈ వ్యాధితోని బ్రతకలేకపోతున్నానని ఏదో తిని తాగేసి చచ్చిపోతున్నారు ఈరోజు ఎక్కడ చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మనసులో ధైర్యము లేదు. దేవుడి దగ్గర రావటం వల్ల నీకు ధైర్యం వస్తుంది. దేవుని మాట్లాడటం వల్ల నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుని వాక్యం వినటం వల్ల ఎస్ దేవుడు నాకు కూడా ఏం చేస్తాడు, మేలు చేస్తాడు అన్న నమ్మకం కుదురుతుంది. ఆమె హల్లెలూయా. చివరి మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చదువుతున్నాం. 12:18 సామెతలు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. హల్లెలూయా. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఈరోజు మనిషిని చంపాలంటే ఏం కావాలి? కత్తి అవసరం. ఒక సింపుల్ డైలాగ్ ఇచ్చారు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, ఆరోగ్యం కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇలా చిక్కిపోయావు, ఏంట్రా ఇలా అయిపోయావు అంటే చాలు, వాడికి వెంటనే ఏమొచ్చింది? భయం వచ్చేసి వెంటనే అర్థం దగ్గరిపోతాడు, వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. ఏమంటుంది? ఏమైపోయాడు? చిక్కిపోయావు అంటారేంటి? లేదా మరి ఆ మాట వాళ్ళు వీడి సంగతి వచ్చాడు. ఎవడన్నా హాస్పిటల్లో ఉన్నాడు కండి, కొంతమంది వెళ్తారు కత్తిపోటు మాటలు ఏం చెప్తారు తెస్తారు వెళ్ళి మొన్నే దీనానికి 40,000 వరకు వచ్చింది, అట్టు వచ్చింది లేదు, తెల్లారి మనవాడు నీకేమైపోతుందో మాకు భయం వేస్తుంది అని అంటాడు. డాక్టర్ నీకేం భయపడవలసిన లేదు, 20 రోజులు బతుకుతావు అన్న డాక్టర్ చెప్పిన మాటతో ఇప్పుడు దాకా ధైర్యంగా ఉన్నాడు. ఈ వెళ్ళిన మాటకి ఆ రోజు చచ్చిపోతాడు. హల్లెలూయా. ఎందుకు? కత్తిపోటు వంటి మాటలు. నీ మాట ఇతరులను బ్రతికించాలి. ఎవరు చెప్తాడు బ్రతికించే మాటలు? దేవుని భయభక్తులు కలిగిన వాడు చెప్తాడు, జ్ఞానం గలవాడు చెప్తాడు. అందుకే జ్ఞానుల నాలుక ఏం చెప్తుంటే ఆరోగ్యం. ఏం పర్లేదండి, దేవుడు బాగు చేస్తాడు, నాకు చేసిన మేలు నీకు చేస్తాడు. నాకు ఇన్ని సంవత్సరాలు లేకపోతే నాకు మేలు చేసిన దేవుడు నీకు చేయడా? నీకు చేస్తాడు. నన్ను ఈ రోగం నుంచి లేపాడు, నీకు ఈ రోగం నుంచి లేపుతాడు, నీకు ఈ స్వస్థత చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి, భయపడద్దు అని చెప్తాడు. ఆ మాటకు వాడు శ్రమ బలం వచ్చింది. అంతేగాని ఈ రోగం వచ్చిందా గత మన్నకు చచ్చిపోయాడు, ఇక నెక్స్ట్ నీవేనేమో అన్న డైలాగ్ వేసామంటే చాలు, అమ్మో నాకు ఏదో కనపడుతుంది, చచ్చిపోతానంటే కనపడుతుంది అన్నా చాలు, వాడు 10 రోజులు బతికి ఆశలు ఆ రోజు వచ్చిపోతాడు. కొంతమంది మనుషులు చంపడానికి కత్తులు వాడుతున్నా, ఏం వాడుతున్నారు? నాలుగులు వాడుతున్నారు. అందుకే బైబిల్ అంటుంది జీవము మరణం నాలుక వశం. సాధ్యమైనంత వరకు ఈ నాలుగులో ధైర్యం ఇచ్చే మాటలు, బలపరిచే మాటలు, ఆరోగ్యకరమైన మాట చెప్పాలి. అధైర్యపరిచే మాటలు, భయపెట్టే మాటలు. ఆల్రెడీ రోగం సగం భయపెడుతుంది, ఇక మనం కూడా భయపెడితే వాడట బతుకుతాడు. అందుకే 6 రోజులు ఎన్నో మాటలు విని భయపడుతూ ఉంటాం. 7వ రోజు మందిరానికి వస్తే ఈ మాటలు మనకు ధైర్యం తెచ్చుకుని మళ్ళా 6 రోజులు బతకలుగుతాం. అదే ఆదివారం మందిరం రాకపోతే ఇంకా నీలో ఏం జరుగుతుంది? భయం. ఉదయాన్నే పోడొస్తే భయం, అర్ధరాత్రి పోడొస్తే భయం, వార్తలు చూస్తే భయం. ఈరోజు ఏది చూసినా, ఏది ఫోన్ ఎత్తినా భయం భయం భయం. ఇలాంటి భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. మనం ధైర్యంగా ఉండాలంటే దేవుని మాటలు మనం ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక మాట చదివి మనము ప్రార్థన చేసుకున్నాం. 16వ సామెతలు 24 వచ్చి 16-24 సామెతలు 16-24 వచ్చి ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరం. ఇంపైన మాట శక్యమైతే సాధ్యమైనంత వరకు
ధైర్యపరిచే మాటలే పలకాలి. అధైర్యపరిచే మాటలు, భయపెట్టించే మాటలు, బలహీనపరిచే మాటలు, కృంగదీసే మాటలు ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే అవి ప్రాణానికి మధురమైనవి. ఎముకలకు ఏం తీసుకొస్తాయంట? ఆరోగ్యం. కాబట్టి ఈరోజు మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో. మొదటిగా వాక్యం హృదయంలో భద్రం చేసుకోవాలి. రెండవది చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని మనం భద్రం చేసుకోవాలి. తర్వాత దేవుని సన్నిధిలో మనం గడపదాం. చివరిగా ద్వితీయోపదేశకాండం మాట, లాస్ట్ మాట మోషే చెప్తున్న ఇశ్రాయేలుతో మనతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాలు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 30వ అధ్యాయం 19-20 వచనాలు. చివరిగా మాట్లాడుతున్నాడు. జీవము మరణం, ఆశీర్వాదం శాపం ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్టు యెహోవాయే నీ ప్రాణములకు నీ దీర్ఘాయువులకు మూలమై ఉన్నాడు. నీ ప్రాణానికి నీ దీర్ఘ ఆయుష్కు ఎవరైనారంట? దేవుడే మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచున్నట్లు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. హల్లెలూయా. చివరిగా మన ప్రాణానికి మూలమైన దేవుడు. చెప్పండి మాట, నా ప్రాణానికి మూలమైన దేవుడు. నా ప్రాణానికి మూలమైన దేవుడు. నా ప్రాణము, నీ ప్రాణం నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. మనం ఎన్ని రోజులు బ్రతకాలా, ఎన్ని క్షణాలు ఉండాలా, ఎన్ని రోజులు జీవించాలనేది నీ చేతిలో, నా చేతిలో లేదు. ఈరోజు మనిషి విర్రవీగుతున్నాడు. నాకు ఆరోగ్యం ఉన్నదని మనిషి విర్రవీగుతూ ఉంటాడు. నాకు అన్ని ఉండి అని విర్రవీగుతూ ఉంటాడు. కానీ ఒక్క క్షణంలోనే మన దేవుడు అన్నిటిని ఏం చేయగలుగుతాడంటే తీసేయగలడు. కాబట్టి మన ప్రాణం కూడా మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అందుకే నీ ప్రాణానికి, నీ దీర్ఘాయుష్కు మూలమైన దేవుడును ఏం చేయమన్నాడంటే ఆయన నువ్వు ప్రేమించి, నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకుని నట్లు జీవమును కోరుకోండి. హల్లెలూయా. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మంచి తీసుకోవాలా, చెడు తీసుకోవాలనేది దేవుడు మన చేతిలో పెట్టాడు. ఏది తీసుకుంటామో అది మన చేతిలో. మంచి తీసుకుంటే ఆరోగ్యంగా, చెడు తీసుకుంటే అది మనకే కష్టం. అందుకే ఈరోజు దేవుడు అన్నాడు, ఆయన నువ్వు ప్రేమించు. ఎందుకంటే నా ప్రాణానికి ఆయన మూలమైన, ఆయన ఆధారమై ఉన్నాడు కాబట్టి, ఆయనే మనం బ్రతికించువాడు కాబట్టి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన హత్తుకుని ఆయన జీవాన్ని కోరుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీ గాయాన్ని మార్పుతాను, నేను నీకు మరలా ఆరోగ్యమును కలుగు చేస్తాను, నేను నీకు మరలా స్వస్థతనిస్తాను, నేను నీకు మరలా ఆరోగ్యాన్ని ఇస్తానని ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా ఇశ్రాయేలుతో చెప్తా ఉంటాడు. మీ దోషాలు, మీ పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు మీ గాయాలను కలుగుతాడు, మీ పాపాలను శుద్ధి చేస్తాడు, మీకు మరలా ఆరోగ్యం ఇస్తాడు, మీకు మరలా స్వస్థతనిస్తాడని దేవుడు అక్కడ మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒకటే, ఈ నెల మనం గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే ఇదిగో ఈ వాక్యాలన్నీ మన శ్రద్ధగా, ఏదో ఇక్కడ మనం విన్నంతసేపు కాదండి. బైబిల్ అనేది, దేవుడు అనేది ఈ 4 కోడల మధ్య వరకు కాదండి. ఆ వాక్యం మన కన్నుల ఎదురు నుండి తొలగిపోకుండా భద్రం చేసుకున్నట్లయితే, ఆ వాక్యాన్ని తేనెలాగా మనం తీసుకున్నట్లయితే, చుట్టూ తేనె దారులంగా మధురమైనగా ఈ వాక్యాన్ని చదవగలిగినట్లయితే, దీన్ని విని ఆ వాక్యం దేవుడు మనం ప్రేమించగలిగినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనిషి ఆరోగ్యం కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు. ఉదయం నడక, సాయంకాలం నడక. హెల్త్ కోసం, ఆరోగ్యం కోసం చాలా ఇగో ఈ టాబ్లెట్లు వేసుకుంటే, ఈ పిల్లలు వేసుకుంటే మంచిది అంటాడు.
మంచిదే, చేసుకోండి, వాకింగ్ చేయండి, చేయాలి. రోజు అరగంట, గంట, ఉదయం అరగంట, సాయంకాలం అరగంట చేయాలి, మంచిది. సరైన టైంలో టాబ్లెట్లు వేసుకోవాలి. రాత్రి పూట ఎక్కువగా లేట్గా అన్నం తినకూడదు. లేట్గా తినడం వల్ల తిన్న తర్వాత 2 గంటల టైం డైజెషన్ అవుతారు. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. అర్ధరాత్రి 11 గంటలు తింటాం, 12 గంటలు తింటాం, అన్నం తింటాం, లేట్గా ఫ్యాషన్ అయిపోయింది. 7-8 గంటల దాకా చెత్తాచెదారం తినేసి 9-10 గంటలకి 11 గంటలకి ఆ బిర్యానీ ఈ బిర్యానీ తింటాం, అవి గ్యాస్గా ఫామ్ అయిపోతాం. ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది, లేట్గా తింటాం. డాక్టర్ చెప్పేది ఏంటో తెలుసా, ఈవినింగ్ 7 o'clock మ్యాక్సిమం 8 గంటలకల్లా ఫుడ్ కంప్లీట్ చేయాలి. రాత్రి పూట తీసుకున్న డిన్నర్ కంప్లీట్ చేయాలి. మనకాడ 11 దాన్ని దొరికారు, ఈ లోపు చెత్తాంతా వెళ్తారు. అందుకే గ్యాస్ ఫామ్ అవుతాం. మనం కొనుక్కునే ఫుడ్ 2 గంటలు గ్యాప్ ఉండాలి, మనం తినడానికి కొనుక్కునేదానికి. ఈరోజు కొన్ని హెల్త్ టిప్స్ కూడా మనం పాటించాలి. హెల్త్ టిప్స్, బ్రేక్ఫాస్ట్ అసలు మానకూడదు, సాధ్యమైనంత వరకు టిఫిన్ మానకుండా ఉండాలి. మ్యాక్సిమం 9 గంటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, అది ఆరోగ్యానికి మంచిది. లంచ్, మధ్యాహ్నం భోజనం మ్యాక్సిమం 2 గంటల వరకు, నైట్ భోజనం మ్యాక్సిమం 8 లోపు మనం తినేయాలి. ఉదయం సాయంకాలం అరగంట నడవాలి. ఇవన్నీ మనం కొన్ని తెలుసు, మన తెలియ విషయంగా. రాత్రి పూట నాన్ వెజ్ మానేయడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇవన్నీ కార్డియాక్స్ డాక్టర్ చెప్పే మాట. ఎక్కువసార్లు టీ కూడా తాగొద్దు అన్నాడు. టీ కూడా ఎక్కువసార్లు తాగకూడదు. మీరు దొరికితే సార్ అడుగడుగు టీ, అంత లోపల గ్యాస్ ఫామ్ అయిపోతారు. ఇవన్నీ హెల్త్ టిప్స్. మనకి బైబిల్ జ్ఞానం ఎంత అవసరమో ఈ లోక సంబంధ ఆరోగ్యాన్ని కాపాడుతున్న హెల్త్ టిప్స్ కూడా చాలా అవసరం మనకి. కాబట్టి మన హెల్త్ మన చేతుల్లో ఉంది. గ్యాస్ ఫామ్ అయ్యే ఆహారం మనం తీసుకోకుండా మనం జాగ్రత్తగా ఇలాగ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మూడవదిగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎల్ఐసి అనేది ఇన్సూరెన్స్ గవర్నమెంట్, అది ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్. నేను కొంతమంది చెప్పాను, ఒక ఆమె చెప్పి ఒక ఆమె చెప్తున్నప్పుడు అది ఈరోజు బాధపడుతున్నాను, కట్టుకోమ్మా అని ఒక ఆమె చెప్తే ఈరోజు కట్టుకోలేదు, బాగా బాధపడుతున్నాను. మరి కట్టుకుంటే ఈరోజు మా ఆయన లేడు కదా, కనీసం ఎంతో కొంత వచ్చేది కదా, ఆధారం ఏదో ఒక ఉపయోగం ఉండేది కదా. అంటే ఎల్ఐసి కట్టుకుని ఆమె తెచ్చిపోతారు కదా, చాలా మందికి అలాంటి భయం వస్తాం. కట్టుకోవడం వల్ల మనకు కుటుంబానికి ఒక భరోసా, మన బిడ్డలకు భరోసా. అందరూ వచ్చి ఇది తాగేసి వెళ్ళేవాడే కదా, రూపాయి ఇచ్చేవాడు ఎవడో ఉండడు. మనం అందుకే దేవుడు మనకు ఇల్లు ఏం చేసుకోమన్నాడు, చక్క పెట్టుకోమన్నాడు. దయచేసి వాక్యం ఇంపార్టెంట్, శరీరకమైన సాధకం ఇంపార్టెంట్. పౌలు గారు అన్నాడు, శరీరక సాధకం ఎంతవరకు ప్రయోజనకరమో అలాగే ఆత్మ సంబంధమైన సాధకం కూడా అంతే ప్రయోజనకరం. మూడోది, ఇలాంటి ఇన్సూరెన్స్ మనకు ఉంటే మన బిడ్డలు, మన కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా, మనకి మన ఏదైనా పొరపాటు జరగడానికి మన కుటుంబంలో జరిగితే మనకు ఆర్థిక భరోసా మన కుటుంబానికి. దయచేసి ఇవి మన ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం. అలాంటి నిర్ణయం మనం తీసుకున్నాం, మంచి ఆలోచనతో మనం వెళ్దాం. దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్ను ఇచ్చునుగాక. దేవుడు మనందరినీ దీవించి సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దేవుడి ప్రతి మాట దీవించునుగాక. అందరికీ కలుపుస్తున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ప్రభురాత్రి కోసం పాల్పొందుకున్నాం. అవకాశం అందరూ మోకరించండి. దేవుడి శరీరము, దేవుడి రక్తంలోకి మనం పాల్పొందుకున్నాం. ఈరోజు దేవుని శరీరం మనం తీసుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది, దేవుని శరీరం తిన్నా కూడా, దేవుని రక్తం తాగినా కూడా ఆరోగ్యం వస్తుంది. అందుకే యోగ్యులుగా అయోగ్యులుగా తీసుకోకూడదు, అపవిత్రంగా తీసుకోకూడదు. ఒకవేళ అపవిత్రం తీసుకుని దాని వల్ల కొన్ని నష్టాలు వస్తాయి అంటారు దేవుడు. అందుకే మనం పరిశుద్ధపరచుకుని ఈరోజు దేవుని శరీరంలో, దేవుని రక్తంలో మనస్సాక్షి కలిగి, మంచి మనస్సాక్షి కలిగి దేవుని శరీరంలో మనం పాల్పొందుతున్నాం. అందరూ కళ్ళు మూసుకుని
అవకాశం ఉన్న వాళ్ళందరూ మోకరించి దేవుని శరీరానికై దేవుని రక్తానికై సిద్ధపడతాం.